హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ పప్పల పిండి కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1 కేజీ కజ్జికాయల రవ్వ తీసుకుంటున్నాను. దీన్నే పేని రవ్వ అని కూడా అంటూ ఉంటారు. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి రవ్వను మొత్తం కలిపేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఈ రవ్వ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చండి. ఇలా తీసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ, మరీ ఎక్కువగా కాకుండా, పూరీ పిండిలాగా కాకుండా, అటు చపాతీ పిండిలాగా కాకుండా ఇలా పిండిని కలిపి ఒక గంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ కానీ క్లాత్ కానీ వేసి పెట్టుకోవాలి. తర్వాత ఈలోగా 1 కేజీ పప్పులు తీసుకుంటున్నాను. ఇక్కడ 1 కేజీ పప్పులకి 1 కేజీ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తింటున్నారు అనుకుంటే 3/4 కేజీ బెల్లం వేసుకోండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పప్పుల్లో అక్కడక్కడ నల్లగా ఉంటాయి కదా శనగలు, అలాగుంటే తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం పప్పులు వేసుకొని, తగినంత పప్పులు వేసుకొని ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత బెల్లం యాడ్ చేసుకొని పిండిని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఒకవేళ బెల్లం ఎక్కువ తక్కువైనా పర్లేదు, మనం మొత్తం పౌడర్ చేసుకునేటప్పటికి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్లేవర్ కోసము 15 నుంచి 20 ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి స్పూన్ తోటి మొత్తం కలిసేలాగా పిండిని కలుపుకుందాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఈ పిండిని మరొక్కసారి చేత్తోటి ఇలా కలిపేసుకుందామండి మెత్తగా. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా పొడవుగా అనేసుకొని బాల్స్ లాగా చేసేసుకుందాం. ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుందండి, మరీ పెద్దగా చేసుకోవద్దండి. ఇప్పుడు పిండిని తీసుకొని రేకుని పల్చుగా, ఎంత వీలైతే అంత పలుచగా తిక్కుకోండి. ఇలా పల్చగా చేసుకుంటే రేకు మంచిగా క్రంచీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఎంత పౌడర్ అవసరం అవుతుందో పప్పుల పిండి అంత పౌడర్ వేసుకొని వాటి ఎడ్జెస్కి ఇలా చూపించిన విధంగా వాటర్ని రాసుకొని ఇలా చూపించినట్లు ఇలా మొత్తము కవర్ చేసుకోండి. పిండి అనేది బయటికి రావద్దండి. అలా పిండి బయటకు వస్తే రేకు అసలు అతుక్కోదు సరిగ్గా. తర్వాత ఇలా ఫోర్క్ తోటి మొత్తము ఎడ్జెస్ని ఇలా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక పద్ధతి చూపిస్తున్నానండి. ఇలాగనే రేకుని తిప్పుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పప్పుల పౌడర్ వేసుకొని వాటి ఎడ్జెస్కి ఇలా వాటర్ వేసుకొని చేతితోటే ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పిండి బయటికి కనుక వచ్చి కజ్జికాయలు హోల్స్ పడినట్లయితే ఆయిల్ మొత్తం పాడవుతుందండి. అలా పాడవకుండా ఎడ్జెస్ని మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేతితోటైనా నొక్కుకోవచ్చు, ఫోర్క్ తోటి కాకుండా. పిండి అనేది అస్సలు బయటికి రాకుండా ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇవి ఆరిపోకుండా పైన క్లాత్ వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుందాం. ఒకవేళ మీకు కజ్జికాయలు చేసేది కష్టమైతే కజ్జికాయలు చేసే పీట ఉంటుంది కదండి, దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది కాగిపోయింది. ఒక్కొక్కటిగా కజ్జికాయలు ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని, అటు లో ఫ్లేమ్లో కాదు, అటు మీడియం ఫ్లేమ్లో కాదు. లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ పీల్చేసుకుంటాయి, మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా వేగిపోయి లోపల అనేది పౌడరు కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా ఈ కలర్ రావాలి, ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత బయటకు తీసిన తర్వాత కూడా అవి కలర్ చేంజ్ అవుతాయి. ఇలానే మొత్తం కజ్జికాయలు చేసుకోవాలండి. చూడండి, నాకు ఇక్కడ 1 కేజీ పప్పులకి దాదాపుగా 100 కజ్జికాయలు అయ్యాయి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సంక్రాంతి పండుగకు ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.